దీర్ఘకాలం తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. తమ సమస్యలను మీటింగ్లో ఏకరువు పెట్టారు కార్పొరేటర్లు. గ్రేటర్లో సమస్యలకు అధికారులే అసలు కారణమంటూ ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తారంటూ ఫిర్యాదులు చేశారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం వేడెక్కింది. అధికారులపై తీవ్ర ఆరోపణలు, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని పార్టీల కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీలో పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. ప్రజల సమస్యల్ని గాలికొదిలేసి సొంత లాభం కోసం మాత్రమే ఉన్నారని ఆరోపించారు. ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అండ్ నేను మీ అందరి సభ ఆల్ కార్పొరేటర్స్ గానీ ఇక్కడ అఫీషియల్ మీ అందరి తరఫు కూడా ఈ రోజు కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒకవేళ ఆఫీసర్లు జెన్యూన్ గా వాళ్ళు మనకు వర్క్ చేస్తా అంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే విల్ సెండ్ దెమ్ టు ద గవర్నమెంట్. నేను సిన్సియర్ గా ఐఎమ్ సపోర్టింగ్ ఆల్ ద కార్పొరేటర్స్ హియర్. ఐ సిన్సియర్లీ, ఇఫ్ యూ వాంట్ టు వర్క్, యూ ప్లీజ్ వర్క్ for our people, for the corporators, for the MLAs. You are here to work for serve the people. If not, please, you have to surrender then to the government, and we'll seriously take action, genuinely and seriously take action against this. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీలకు అతీతంగా అధికారులపై వరుస దాడులు చేశారు. జీహెచ్ఎంసీలో ఉద్యోగుల డిప్యుటేషన్ పై రచ్చ జరిగింది. ఇక జీహెచ్ఎంసీలో ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు ఉన్నా ప్రయోజనం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. అయితే దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. 300 మంది డిప్యుటేషన్ పై ఉన్నారని, రిటైర్డ్ అధికారులు 45 మంది ఉన్నట్లు చెప్పారు. గ్రేటర్లో స్ట్రీట్ లైట్లది సైతం స్కామ్ అన్నారు కార్పొరేటర్లు. సిటీలో స్ట్రీట్ లైట్ల రిపేర్, పునరుద్ధరణను అధికారులు పూర్తిగా పట్టించుకోవడం లేదన్నారు. సిటీ మొత్తంలో 5,40,000 లైట్లు ఉన్నాయని, 40,000 లైట్ల నిర్వహణ కోసం 2 చొప్పున మాత్రమే ఉండడమేంటని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో ఎలక్ట్రిసిటీ వ్యవస్థ చనిపోయిందన్నారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. గత 5 నెలలుగా స్ట్రీట్ లైట్స్ పునరుద్ధరణ వ్యవస్థ ఆగిపోయిందన్నారు. ఒక ఈఈ అండ్ ఎస్సీ వల్ల జీహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ఆరోపించారు. అటు కార్పొరేటర్లతో పాటు మేయర్ కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఎందుకు జోనల్ భేటీలు పెడుతున్నారని ప్రశ్నించారు. స్ట్రీట్ లైట్ల అంశంలో అధికారులపై వస్తున్న ఆరోపణల విచారణకు హౌస్ కమిటీ వేద్దామని మేయర్ చెప్పారు. గత 4 నెలలుగా రిపేర్స్ గాని, కొత్త లైట్లు గాని 70% ఎలగని ప్రాంతాలు, 70% లో కూడా 24 గంటలు ఎలిగే ప్రాంతాలు, టైమర్స్ పనిచేయవు, రిపేర్స్ లేరు, ఏఈ లేరు. ఒక్క ఈఈ గారు, ఒక ఎస్సీ గారు 12 డివిజన్. మా ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉందని అనుకున్నా. మా మిత్రుల ఆవేదన చూస్తే ఘోరంగా ఉంది. చూడటానికి ఎలక్ట్రిసిటీ వ్యవస్థ జిహెచ్ఎంసీలో చనిపోయింది, బతికి లేదు. వాస్తవం చెప్పాలంటే మా మిత్రుడు ఎంఐఎం మిత్రుడు కూడా చాలా విషయాలు, శ్మశాన వాటికల్లో, పార్కుల్లో, దూర ప్రాంతాల్లో ఎన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, ఎన్ని సివియర్ ఇష్యూస్ జరుగుతున్నాయో జిహెచ్ఎంసీ పరిధిలో అధికారులకు రావటలే. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థని బాగు చేశాం. దేశంలో నెంబర్ 1 స్థాయికి జిహెచ్ఎంసీ తీసుకొచ్చాం. 4 నెలలుగా వ్యవస్థ కుప్పగూలిపోతా ఉంది. ఈ వ్యవస్థని సెటిల్ చేయాల్సిందిగా మీ ద్వారా అధికారులను కోరుతా ఉన్నాం. జీహెచ్ఎంసీలో ప్రకటనలపై ప్రకంపనలు సృష్టించారు కార్పొరేటర్లు. మెట్రో రైల్లో ప్రకటనలను 2 ప్రైవేట్ సంస్థలు మాత్రమే నడిపిస్తున్నాయని, 1000 కోట్లు సంపాదించుకుంటూ జీహెచ్ఎంసీకి ₹1 ట్యాక్స్ కట్టడం లేదన్నారు. మెట్రో పిల్లర్స్, మెట్రో స్టేషన్స్, జీహెచ్ఎంసీ హోర్డింగ్స్, బస్సు షెల్టర్లలో ప్రకటనలన్నీ కేవలం 2 ప్రైవేటు ఏజెన్సీలు ఏలుతున్నట్లు ఆరోపించారు. ఐ&పిఆర్ ట్యాగ్ రేటు కంటే 5 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నట్లు విమర్శించారు. దీనికి సంబంధించి ఓ అధికారి వసూళ్ల దందా చేస్తున్నట్లు కార్పొరేటర్లు ఆరోపించారు. అటు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ లేకుండా పోయిందన్నారు. Because of the irregularities in the advertising department and allegations arise by most of the corporators, a detailed inquiry to be submitted. Commissioner is requested to appoint an inquiry officer. Commissioner is requested to appoint an inquiry officer and initiate action. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం పనిచేసే అధికారులే ఇక్కడ ఉండాలన్నారు. సిన్సియర్ గా పనిచేసే ఆలోచన అధికారులకు లేకపోతే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కమిషనర్ ను ఆదేశించారు మేయర్. ఇక జీహెచ్ఎంసీ శానిటేషన్, అడ్వర్టైజ్మెంట్స్ ప్రకటనలపై హౌస్ కమిటీ వేయాలని, ప్రత్యేక అధికారిని నియమించి పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.